Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. 2 days క్రితం వీడియో పెట్టాను పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ విషయంలో. అయితే 48 hours లోపలనే మళ్ళీ పాకిస్తాన్లో ఆర్మీ కాన్వాయ్ పైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు దాడి చేసి 8 బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పు జరపడం ద్వారా 90 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టు పాకిస్తాన్లో ఉన్నటువంటి టీవీ ఛానల్ ARY ద్వారా తెలుస్తుంది విషయం. అయితే పాకిస్తాన్ మాత్రం అక్కడ 7 మంది సైనికులు చనిపోయినట్టు వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ యాక్చువల్గా అంతకంటే ఎక్కువ మంది సైనికులు, అంటే 90 కంటే కూడా ఎక్కువ మంది సైనికులు చనిపోయినట్టుగా ఈ ARY టీవీ లోపల చెప్పారు. ఇది పాకిస్తాన్ యొక్క స్థానికంగా ఉన్నటువంటి టీవీ ఛానల్. అయితే 48 hours 48 గంటలు ముగియకముందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం పైన విరుచుకుపడి, అంటే వీళ్ళు పరోక్షంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారని చెప్పేసి అనుకోవచ్చు. పాకిస్తాన్ పైన బలూచ్ లిబరేషన్ ఆర్మీ యుద్ధం ప్రకటించారే అనుకోవచ్చు. మరి యుద్ధం లోపల పాకిస్తాన్ రావణ కష్టంలాగా మారింది. ఈ రంజాన్ నెల అతి పవిత్రమైన వాళ్ళకి మరి ఇది మంత్ లోపల ఈ విధంగా అటాక్ జరగడము పాకిస్తాన్కి నమ్మశక్యంగా లేదు. యాక్చువల్గా మసీద్లో బాంబులు వేయడం, ట్రైన్లలో బాంబులు వేయడం, ఈ బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరి వీళ్ళు ఇంత సైన్య వ్యవస్థ ఉండి కూడా బలూచ్ని ఎదుర్కోలేకపోతున్నారని చెప్పేసి ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ విషయం ముగియకముందే ఎర్ర సముద్రం లోపల అమెరికా నుంచి ఇజ్రాయిల్కు వస్తున్నటువంటి ఆయుధాల షిప్ పైన యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు దాడి చేసి ఆ షిప్ని మొత్తము ధ్వంసం చేసినటువంటి విషయం కూడా రీసెంట్గా బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. ఈ విషయం జరిగిన తర్వాత అమెరికా యెమెన్ పైన దాడులు ప్రారంభం చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నది బైడెన్ కాదు, ఇప్పుడు ట్రంప్ అనేది అగ్రెసివ్గా ఉంటాడు. వాళ్ళు ఎర్ర సముద్రం లోపల ఇప్పటి వరకు 175 వాణిజ్య నౌకలపైన దాడి చేశారు. అందులోపల 145 సార్లు యెమెన్ హౌతీలు సక్సెస్ఫుల్ అయ్యారు. మరి నిరంతరంగా ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి వాణిజ్య నౌకలపైన దాడి చేసి ప్రపంచ వాణిజ్య వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నటువంటి యెమెన్ పైన మరి అమెరికా ఈ రాత్రి నుంచి యుద్ధ విమానాల ద్వారా విరుచుకుపడుతూ వాళ్ళ యొక్క ఆయుధ డిపోలని, షిప్ యార్డ్లని ధ్వంసం చేస్తున్నటువంటి విషయం కూడా వార్తల లోపల బ్రేకింగ్ న్యూస్గా మరి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ బైడెన్ ఉండే నిశ్శబ్దంగా అతను ఇలాంటి వ్యవహారాన్ని చూన్నట్టుగా వదిలిపోయాడు. కానీ ఇప్పుడు వచ్చింది అక్కడ ట్రంప్. ఇజ్రాయెల్కి ఆయుధాల షిప్ పైన దాడి చేసిన వెంటనే అది సత్వరంగా స్పందించి యెమెన్ పైన, ఈ యెమెన్ హౌతీలు చిన్న ఉగ్రవాద సంస్థ, మరి వీళ్ళకి ఇంతగానం శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వెనుక ఉన్నటువంటి టర్కీ, తర్వాత ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ప్రత్యక్షంగా యుద్ధము అమెరికా మీద ఇజ్రాయెల్ పైన చేయలేక ఈ యెమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదాల ద్వారా ఎర్ర సముద్రం పైన ఉన్నటువంటి వాణిజ్య నౌకల పైన దాడి చేపిస్తుంది. ఎవరు? ఈ యొక్క ఇరాన్ అండ్ టర్కీ. అదేవిధంగా ఈ ఖతార్ కూడా వీళ్ళకు ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తుంది. ఇస్లామిక్ టెర్రరిస్టులకు ఖతార్ కూడా ఫండింగ్ చేస్తుంది. అయితే ఒక విషయం ప్రీవియస్గా 15 days బ్యాక్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటంటే ప్రిడిక్షన్స్ ఉంటుంది ఈ వీడియో లోపల. ఏమని ప్రిడిక్షన్స్ అంటే, నోస్ట్రాడామస్ అండ్ బాబా వంగా అనేటువంటి ఇద్దరు వీళ్ళు ప్రిడిక్షన్ చేశారు. ఏం చేశారంటే 2025 అత్యంత భయానక సంవత్సరము అని చెప్పేసి వీళ్ళు ప్రిడిక్షన్ చేశారు. ఇందులో కూడా ముఖ్యంగా ఈ 2025 మనిషి ఎందుకురా మేము జీవించాము అనే విధంగా అంత భయానకంగా ఉంటుందని చెప్పి వాళ్ళ ప్రిడిక్షన్లో ఉన్నది. మరి ఇప్పుడు చూస్తుంటే మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధము సద్దుమణిగిందో లేదో, మళ్ళీ ఇప్పుడు అమెరికా యెమెన్ మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గున, అంటే సున్నితమైనటువంటి ప్రాంతాలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ చైనా, తైవాను, ఇక్కడ నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇక్కడ ఇండియా, పాకిస్తాను, ఇండియా, బంగ్లాదేశు, తర్వాత టర్కీ, గ్రీస్, ఇట్లా ప్రపంచంలో కాంట్రిక్ట్స్ చిన్న నిప్పురవ వేస్తే యుద్ధం వచ్చే విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా విషయం. అదేవిధంగా ఇదే విషయంలో కూడా బాబా వంగా అండ్ నోస్ట్రాడామస్ వీళ్ళు ప్రిడిక్షన్ చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన మ్యాక్సిమం 80 to 90% కూడా అన్నీ కరెక్ట్గా అయినాయి. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2025 లోపల సోలార్ స్టామ్, అతిపెద్ద సోలార్ స్టామ్ వచ్చి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిపోతుందని ఇదొక ప్రిడిక్షన్ కూడా ఉంది. ఇంకా మరి అదే కాకుండా ఒక ఉల్కాపిండం కూడా భూమిని ఢీకొని పెద్ద ఎత్తున ప్రపంచం నష్టమయ్యేటువంటి ఆస్కారం కూడా ఇదే సంవత్సరంలో చెప్పారు. అదేవిధంగా ఇంకోటి కూడా ప్రిడిక్షన్ చేశారు. ఏం చేశారంటే ఏలియన్స్ ద్వారా కూడా నష్టం జరిగే విధంగా, ఏలియన్స్ ద్వారా కూడా భూమికి
నష్టం జరిగే విధంగా, మనుషులకు నష్టం జరిగే విధంగా ఇదే సంవత్సరంలో ఉందని చెప్పేసి ప్రిడిక్షన్స్. ఆల్రెడీ ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఉల్కాపిండం కూడా నాసా వాళ్ళు ఏమో చెప్తూ ఉన్నారు రీసెంట్గా. మళ్ళీ ఇంకోటి ఆర్కిటిక్ సముద్రం లోపల లెవియథాన్ అనేటువంటి ఒక పెద్ద సర్పం, అది కూడా ఒక రూమర్స్ ఏదో వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళ ప్రిడిక్షన్స్ ఏదో ప్రిడిక్షన్స్ పైన వీడియో చేయడం కాదు, ప్రిడిక్షన్స్ కూడా ఒక్కొక్కసారి నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మరి 2020 సంవత్సరం యుద్ధాలతోనే స్టార్ట్ అయింది. మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ఎట్లా ఉంటుందో చూడాలి.